తల్లికి వందనం పథకానికి కరెంటు షాక్ తగిలింది. సామర్లకోటకు చెందిన సీకోలు శ్రీదేవి అనే మహిళ ఆధార్ కార్డుకు ఏకంగా 180 విద్యుత్ మీటర్ల సీట్ కావడంతో ఆమె ఇద్దరు పిల్లలు తల్లికి వందనం పథకాన్ని కోల్పోయారు. విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించి సీడైన మీటర్లను తొలగించినా ఆ మీటర్లకు రీడైన 17,758 విద్యుత్ యూనిట్లను సవరించకపోవడంతో తల్లికి వందనానికి అనర్హులయ్యారు. వాస్తవంగా దళిత సామాజిక వర్గానికి చెందిన శ్రీదేవి ఆమె భర్త పిల్లలతో కలిసి ఒక రేకుల షెడ్లో అద్దెకు ఉంటూ కూలీ పనులు చేసుకుని జీవిస్తున్నారు. ఇక కూటమి పాలనలో అధికారుల పనితీరు ఎలా ఉందో శ్రీదేవి కుటుంబానికి జరిగిన అన్యాయమే ఉదాహరణ అని మానవ హక్కుల సంఘం నేతలు మండిపడ్డారు. మా పిల్లలిద్దరికి తల్లికి వందనం పడలేదు సార్. పడలేదని మా ఆయన గారు సచివాలయంకి వెళ్ళి అడిగితే మీ పేరు మీద 179 సర్వీసులు ఉన్నాయని చెప్పారు సార్. చెప్తే మా ఆయన గారు ఆఫీస్ చుట్టూ తిరిగారండి, కరెంట్ ఆఫీస్ చుట్టూ ఉన్నటి వరకు తిరిగారండి. కానీ ఇప్పుడు ఆ సర్వీసులు అయితే తీస్తాం అంటున్నారు కానీ యూనిట్లు మాత్రం తీయట్లేదు సార్. అది ఎందుకని అడిగితే అమరావతి వెళ్ళి అక్కడ క్లియర్ చేయాలి, లేదంటే మీరు అక్కడికి వెళ్ళి క్లియర్ చేయించుకోవాలని చెప్తున్నారు సార్. దీని వల్ల మాకు రేషన్ కార్డు పోయే అవకాశం, తర్వాత వచ్చే గవర్నమెంట్ నుంచి వచ్చే అవకాశాలు అన్ని పోతాయని చెప్తున్నారు సార్. మరి ముందు గవర్నమెంట్ లో పడ్డాయి సార్. ముందు గవర్నమెంట్ లో 4 సార్లు పడ్డాయి సార్. ఇప్పుడు అందరికీ పడ్డాయి కానీ మాకు పడలేదండి. ఈ తల్లికి వందనం పడితే కొంచెం ఇంట్లో పిల్లల్ని చదివించుకోవడం కానీ మేము ఎప్పుడూ కష్టపడుకునే ఉంటాం సార్ ఇద్దరం అని. అలాంటప్పుడు ఈ పడితే మాకు ఏదో విధంగా సహాయం పడతాయి కదా అనుకున్నాం సార్.